హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో నేను మా మార్నింగ్ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను. మేము ఉదయాన్నే పెసరట్టు చేసుకున్నాము. అండ్ పెసరపప్పు వల్ల పిల్లలకు ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో చెప్దాం అనుకుంటున్నాను. పెసరపప్పులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ సి వంటి మంచి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదలకు మరియు రోగనిరోధక శక్తికి చాలా అవసరం. అలాగే పెసరపప్పు తినిపించడం వలన జీర్ణశక్తికి సహాయపడుతుందంట. అండ్ ఇది సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి చిన్నపిల్లల కడుపులకు ఇది మంచిది. అండ్ అలాగే ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేస్తుంది. రక్తహీనతను కూడా నివారిస్తుందన్నమాట. అండ్ జ్ఞాన వికాసం మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే పెసరపప్పు అనేది బరువును అదుపులో ఉంచుతుందన్నమాట. పెసరపప్పులో తక్కువ క్యాలరీలు మరియు అధిక ఫైబర్ ఉంటాయి. ఇవి బరువును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. అండ్ అలాగే మేము రాగి మాల్ట్ కూడా చేసుకున్నాము. అండ్ ఈ రాగి మాల్ట్ వల్ల కూడా పిల్లలకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పిల్లలకు తాగించడం వల్ల వాళ్ళ బరువు పెంచడానికి, అలాగే వాళ్ళ ఎముకల బలానికి కూడా ఇది పనిచేస్తుందంట ఫ్రెండ్. అందుకని రోజు పిల్లలకి రాగి మాల్ట్ అనేది ఇస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. దీన్ని ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. చిన్నపిల్లలు కదా, చాలా గట్టిగా అరుస్తుంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. అండ్ అలాగే మేము పెసరట్టు చేసుకున్నాం కదా, దానిలోకి చట్నీ కూడా చేసుకున్నాము. ఈ మిరపకాయలు చూడండి ఎంతలా ఉన్నాయో. ఇవి బెంగళూరు మిరపకాయలు అనుకుంటాను. అండ్ వేరుశనగ చట్నీ చేసుకున్నాము. అండ్ ఫైనల్గా ఈ పెసరట్టు పిండిలో మేము ఏమీ కలుపుకోలేదు, బియ్యం ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ పెసరపప్పు అండ్ నానబెట్టాను రాత్రి. అండ్ ఉదయానికి వచ్చేసరికి దాన్ని గ్రైండ్ చేసుకున్నాం అనమాట. అండ్ దీంట్లో అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నాను అనమాట. అది బాగా గ్రైండ్ చేసి దాన్ని పెసరపప్పు కింద వేసుకున్నాం. బియ్యం ఏమి వేయకపోయినా కూడా పెసరట్టు వస్తుంది. చాలామంది బియ్యం వేయాలంటారు కదా, అవసరమే లేదు ఫ్రెండ్స్. అండ్ అలాగే మేము ఉదయం పూజ కూడా చేసుకున్నాము. అండ్ ఆ పూజకి కావాల్సిన పూలు ఇవి బాగా కలర్ఫుల్గా ఉన్నాయి. మా వాడు చూడండి ఎంత ట్రిమ్గా రెడీ అయ్యాడో. అండ్ బయటికి వెళ్దాం అనుకుంటున్నాం కదా, ఈరోజు వీకెండ్ అవడంతో మేము బయటికి వెళ్ళాము. వీడు చెప్తున్నాడు అనమాట, నా షర్ట్ ఎలా ఉంది అని చూపిస్తున్నాడు. అది నేను వీడియో తీసాను ఫ్రెండ్స్. అండ్ పిల్లలకి ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళాలంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ నాకు కూడా. నేను ఈరోజు శారీ కట్టుకున్నాను. అండ్ మా వాడు ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు అనమాట. మా చిన్న అబ్బాయి చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు. అండ్ వాడిని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం. పెద్దోడేమో నా వెనకాల కూర్చొని నేను ఎలా రికార్డ్ చేస్తున్నానని వింటూ ఉన్నాడు అనమాట. అండ్ ఒకవేళ మీరు కనుక యూట్యూబ్ ఛానల్ ఉంటే మీకు మీ పిల్లలు ఎలా చేస్తారో, ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు పెసరపప్పు అలాగే రాగి మాల్ట్ ఉదయం బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాం కదా, మీ పిల్లల బ్రేక్ఫాస్ట్ ఏంటో కూడా చెప్పేయండి, కామెంట్లో పెట్టండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.